ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకీ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవుల అందరి పాదపద్మములకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఫ్రెండ్స్, మరి మనందరం కూడా గత కొద్ది కాలంగా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి తెలుసుకుంటున్నామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ్ శ్రీ గురువే నమః. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మనం కొద్ది రోజులుగా 12 చాప్టర్లు క్లోజ్ చేసుకున్నామండి. ఇప్పుడు 13వ చాప్టర్ మరి స్వాధ్యాయం చేస్తున్నాం. పవిత్రోన్మత్తత అవగతం కావటం. ఇందుట్లో భాగంగా మనం పుంతార స్వామి గురించి గత క్లాస్‌లో తెలుసుకున్నామండి. ఈరోజు మిగతాది కొనసాగిద్దాం. అవధూత తాలూకు సహజ స్థితిని అనుకరిస్తూ దిగరం దిగంబరంగా ఉంటూనూ, వింత విధాలుగా ప్రవర్తిస్తూనూ ఉండే పవిత్ర జనుల వర్గం కూడా ఒకటి ఉంది. నాగసాధులు, దిగంబర జైనులు ఏమో వాళ్ళ నగ్నత్వాన్ని, త్యాగానికి ప్రతీకగా చెబుతారు. బట్టలతో సహా అన్నిటినీ వదిలిపెట్టి చంటిపిల్ల తాలూకు సహజ సరళత్వానికి తిరిగి చేరడమని దానిని వాళ్ళు వివరిస్తారు. ఇక్కడ శ్రీ అమ్మగారు మనకేం చెప్తున్నారంటే, అవధూతలంటే ఎవరు? హిందూ మతంలో ఏమంటారు? సూఫీ మతంలో ఏమంటారు? వాళ్ళు ఎలా ఉంటారు? ఎంత సత్యానికి వాళ్ళు దగ్గరగా ఉంటారు? అన్న విషయాన్ని చెప్తున్నారనమాట. మనకి కనిపించడానికి వాళ్ళు చాలా సామాన్యంగా ఉంటారు. పిచ్చి ధోరణిలో ఉంటారు. కానీ వాళ్ళు అవధూతలు అని ఇక్కడ చెప్పుకొస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు దిగంబరంగా కూడా ఉండొచ్చు. వింత విధాలుగా కూడా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. వాళ్ళలో నాగసాధులని, దిగంబర జైనులని వాళ్ళ నగ్నత్వానికి, త్యాగానికి వాళ్ళు ప్రతీకగా చెప్తారంటండి. బట్టలతో సహా అన్నీ వదిలిపెట్టి చంటిపిల్ల తాలూకు సహజ సరళత్వానికి తిరిగి చేరడమని దాన్ని వాళ్ళు వివరిస్తారు. ఏంటంటే దిగంబరంగా ఉండడం అంటే చంటి పిల్లలు ఎలా ఉంటారు? ఆ యొక్క మనస్తత్వానికి సూచికగా వాళ్ళు చెప్తారంటండి. సూఫీ సాంప్రదాయం తాలూకు వాళ్ళు మస్తులని పిలవడానికి కారణం ఏంటంటే, వాళ్ళెప్పుడూ కూడా ప్రేమ పారవస్యం అనే మత్తు దశలోనూ, అలాగే ప్రియతముడితో సతత సంసర్గంలోనూ ఉన్నట్టుగా చెప్తారంటండి వాళ్ళెప్పుడూ గూడా. మస్తులని సూఫీ సాంప్రదాయం ప్రకారం ఎందుకు పిలుస్తారంటే, వాళ్ళెప్పుడు ప్రేమ పారవస్యం అనే మత్తు దశలోనే ఉంటారంటండి వాళ్ళు. మామూలుగా ఇప్పుడు పిచ్చివాడికి, పవిత్ర ఉన్మాదికి మధ్య తేడాని చూపించే గీత చాలా సన్నమంటండి. అది చాలా సందర్భంలోనూ ఒక పిచ్చివాడిని మహాత్ముడుగాను, లేకపోతే దానికి వ్యతిరేకంగా కూడా మనం పొరపాటు పడవచ్చంట. నిజానికి ఇలా జరగటం ఏమీ అసాధారణ సంఘటన కానే కాదు అని చెప్తున్నారిక్కడ. ఎందుకంటే అటు మహాత్ముడు, అటు పిచ్చివాడు 2 వర్గాల్లోనూ వేరుపరచడానికి మనకి చాలా తక్కువమైన మార్గదర్శక సూత్రాలున్నాయి అని చెప్తున్నారు శ్రీ అమ్మగారు. ఎందుకంటే ఆధ్యాత్మిక అన్వేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మందికంటండి స్థిర చిత్తతో కనిపించే ఎవరి నుంచినైనా సరే మార్గదర్శకత్వాన్ని అంగీకరించడమే మేలని చెప్పుకోవాలి అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఎందుకంటే విపరీత పద్ధతుల్లో ప్రవర్తించే మరో వర్గం మహాత్ములు కూడా ఉన్నారంట. వీళ్ళు వ్యక్తిగత సమయాల్లోనంటండి పూర్తిగా సంతులతనంతోనే ఉంటారంట. కానీ అయోగ్యులను దూరంగా ఉంచటానికి వింత ధోరణులతోనూ, అశ్లీల వైఖరులతోనూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారంటండి. సూఫీ వర్గంలో ఉన్న అటువంటి ఒక తెగని ఏమంటారంటే మలమతీలంటారంట. అంటే వీళ్ళు వ్యక్తిగత సమయాల్లో బయట వాళ్ళని వీళ్ళ యొక్క నుంచి దూరంగా ఉంచటానికి వీళ్ళు వింత ధోరణులతో అంటే అయోగ్యులకు దూరంగా ఉండటానికి అన్నమాట. అశ్లీల వైఖరులతో ప్రవర్తిస్తుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళు పిచ్చివాడనో ఏదో ఒకటి వాళ్ళెవరో ఏంటోలే మనం ఏదో ఒకటి చెప్పుకుంటా ఉంటాం కదా! లోకాభిప్రాయంలో మనం వాళ్ళ మహాత్ములని మనం ఎందుకు నమ్ముతామండి? వాళ్ళు మనల్ని మభ్యపెడతారన్నమాట. ఎందుకంటే వాళ్ళ సాధనకి మనము ఆటంకం ఏర్పరుస్తాము. ఎందుకంటే వాళ్ళ మహిమాన్వితులు అని తెలిస్తే మనం వెళ్ళిపోయి వాళ్ళని పువ్వులతోను, పాలతోను ఆ పళ్ళతోను అభిషేకించేసేసి మన యొక్క లోకాభిరాయంలో, సంసార సాగరంలో ఉన్న కష్టాలన్నీ వాళ్ళ ముందు పెట్టేసుకుంటాం. వాళ్ళ సాధన ఎక్కడ జరగనిస్తామండి మనం? అటువంటి అమాయకులమైన నరమానవులం కదా మనం మరి. అందువల్ల వాళ్ళు అయోగ్యులకి దూరంగా ఉండటానికి ఇలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అలా ప్రవర్తించే వాళ్ళని ఏమంటారంటే సూఫీ వర్గంలో మలమతీలు అంటారంటండి.
ఇప్పుడిక ఈయనేం చెప్తున్నారంటే, ఈయనకి పరిచయమైన వాటి బంధాలున్నాయి గదా! ప్రియులు, సన్నిహితులు అయిన వారి బంధాలను తెంచుకునంటండి, ఆ విశాలమైన మార్గాలను, దృశ్యాలను పరిశీలించటానికి ఆరాటపడుతున్న స్థితి ప్రారంభంలోనే నిలిచి ఉన్నాను నేను అని చెప్తున్నారిక్కడ. ఎందుకంటే, వీళ్ళందరూ తెలుసు గురువులు. మరి వీళ్ళ యొక్క ఆ బంధాలున్నాయి గదా! ఆ ప్రియతమైన ఈ బంధాలున్నాయి. వాళ్ళందరే కదా మరి ఈయనకి సన్నిధులు. ఇప్పటి వరకు మనం ఎవరైతే 12 అధ్యాయాల్లో అవధూతలుగా చెప్పుకుంటూ వచ్చామో, వాళ్ళందరే శ్రీ అమ్మగారికి బంధువులండి. ఆత్మ బంధువులు వాళ్ళే కదా మరి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో వాళ్ళు ఎంతో సాధన చేసి ఆ స్థితికి వెళ్ళగలిగారు. మనం వెళ్ళాలంటే ఎన్ని జన్మలు పడతదో మరి మనకి. అందుకే ఒక గురువుకి సేవ చేసేటప్పుడు మనం ఎంతో వినయ విధేయులతో చేయాలంటండి. ఒక ప్రశ్న అడిగేటప్పుడు కూడా సమయ సందర్భాలని అక్కడ ఎదిగి ప్రశ్న వెయ్యాలి అని చెప్తారండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో తపస్సు చేసి, వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొంది, వాళ్ళ అనుభవాలని మనకి జ్ఞానంగా పంచుతారు. మనం ఆ తపస్సులు చెయ్యలేము, ఆ అనుభవాలను పొందలేము, ఆ జ్ఞానాన్ని సంపాదించలేము. అందువల్ల వాళ్ళకి, మనకి అంత డిఫరెన్స్ ఉందనమాట. ఆ తేడాని మనం గుర్తించాలి. అందుకే వాళ్ళు గురువులయ్యారండి. మనం ఆ మార్గానికి వచ్చి వాళ్ళని అవలంబిస్తే మనము శిష్యులమవుతాము. వాళ్ళు స్వీకరిస్తేనే మళ్ళీ అది గూడా మనం శిష్యులని చెప్పుకుంటే పెద్ద గొప్పేం ఉండదండి. వాళ్ళు చెప్పుకోవాలి. పలానా వాళ్ళు నా శిష్యులు. అప్పుడే మన జన్మ ధన్యమైపోతుందనమాట. ఈయన అలాంటి ఆ దృశ్యాలను కానీ, ఆ మార్గాలను కానీ, ఆ బంధాలన్నీ తెంచేసుకుని పరిశీలించటానికి ఆరాటపడుతూ ఉన్న ఆ ప్రారంభమైన స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితిలో శ్రీ అమ్మగారు నిలిచి ఉన్నారనమాట. ఎందుకంటే నిశ్చితమైన అడుగు వేయటానికి కానీ, తప్పుదారిలో మళ్ళడానికి కానీ అడ్డగించగలిగిన 2 ముఖ్యమైన సంగతులంటండి, ఈయనకి చాలా సంతృష్టినిచ్చే విధంగా విచ్చుకుని పోయాయి అని చెప్తున్నారు. అవి ఏంటో మనకిక్కడ వివరిస్తున్నారు ఆ 2 సంఘటనలని కూడా. మొదటిది ఏంటి అంటే, ఈయన ఒక సాంప్రదాయకమైన ఇస్లాం అవును కదండీ! ఆయన పుట్టుక రీత్యా జన్మతః ఇస్లాం అన్నమాట. ఇస్లాం ఐ మీన్ ఆహ్, అయితే మార్మికమైన అభ్యాసాలంటే మాత్రం ముఖం చిట్లిస్తుంది. ఈయనకి ఆ ఇస్లాం నుంచి వచ్చినా కూడా అటువంటి సాంప్రదాయాలు అవి పాటించాలంటే ఈయనకి అంత ఇష్టత లేదు అని చెప్తున్నారంట. నేనే కనుక హవాబీ సాంప్రదాయంలో శిక్షితుడిని అయ్యి ఉంటే నేను ఇంటి వదిలిపెట్టి వెళ్ళాలని గాని, కొందరి సేపటికైనా నా సామాజిక బాధ్యతలను వదిలిపెడతామని కానీ అనుకునేవాడిని కాను అని చెప్తున్నారు. అంటే ఆ యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయంలో నేను శిక్షణ పొందలేదు అని చెప్తున్నారండి. అదృష్టం కొద్దీ ఈయన మా చెల్లికి ఈయనకి కూడానంటండి ఖురాను, షరియతు నేర్పడానికి వీ ఒక ఇబ్రహీం భాయి అనే అధ్యాపకుడిని నియమించారంట. అతను సూఫీ మార్గీయుడిగా తేలాడంటండి. ఎందుకంటే సూఫీ బోధనలో అంతర్మర్మాలు ఏదైతే ఉన్నాయో అవి ఈయనకి తెలియచెప్పినందుకు గాను ఆయనకు నేను ఎల్లప్పుడూ రుణగ్రస్తుడై ఉంటాను అని చెప్తున్నారండి శ్రీ అమ్మగారు. చాలా రోజులు ముఖ్యంగా ఏదో ఒక కారణంగానంటండి వాళ్ళ చెల్లుంది గదా! ఆ చెల్లులు ఆ క్లాస్‌లో లేకపోతేనంటండి, ఆయన ఏం చేసేవారంటే, ఆ మార్గ ప్రయాణికుల బోధనలు ఏవైతే ఉన్నాయో, అవి చక్కగా ఈయన ఎదుట విపులీకరించేవారంటండి. ఆళ్ళ చెల్లి ఆ క్లాస్‌కి రాని రోజున ఈయనకి శ్రీ అమ్మగారికి ఆయన చెప్పేవారనమాట. దానితో ఎటువంటి త్యాగాలు చేయవలసి వచ్చినా కూడా వెన్నుతిరగకుండా, భయపడకుండా ఆ ఆధ్యాత్మిక ఖజానానని ఏదైతే ఉందో దాన్ని వైయక్తికంగా వెదకటానికి ఈయన ఉత్తేజపరిచారు. ఉత్తేజితుడిగా చేసిన వారు ఎవరు అంటే, ఈయనకి ఇవన్నీ నేర్పించటానికి నియమించిన ఇబ్రహీం భాయి అంటండి. ఇక రెండోదొస్తే మహితాత్ములంటండి. ఆధ్యాత్మిక అన్వేషకులందరికీ చేసే ఒక గొప్ప హెచ్చరిక ఒకటుంది అని చెప్తున్నారు. అదేంటంటే, అద్భుత శక్తులుగా చెప్పుకునే శక్తులు ఉన్నాయి కదా! వాటిని పొందాలనే కోరిక కలగజేసే ఆకర్షణలు కొన్నుంటాయంటండి. వాటికి లోబడకుండా జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు. వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారంటండి. హ్మ్. మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ఎదగకుండా మనల్ని టెస్టులు చేస్తా ఉంటారనమాట. అటువంటి ఈ యొక్క
లోకాభిరామాయణంలో మన కంటికి కనిపించే ఆకర్షణలకి మనం లొంగకూడదు అని ఇక్కడ చెప్తున్నారు శ్రీ అమ్మగారు. ఎందుకంటే ఒక మహాత్ముడు గారడీ శక్తుల్ని ప్రదర్శిస్తుంటేనంటండి, అతని దగ్గర నుంచి వీలైనంత దూరంగా పారిపో అని చెప్తున్నారంట. ఎందుకు అంటే హ్మ్. శ్రీరామకృష్ణ పరమహంస గారు నేను చెప్పేటంత వరకు కూడా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పారిపో అని చెప్పారంటండి. చిన్నప్పటి నుంచి కూడా గారడీ అంటే అదేదో ఒక ప్రాకృతిక శక్తులనుకుని, చాలా శక్తులుంటాయనుకుని చాలా ఇష్టపడేవారంటండి పాపం శ్రీ అమ్మగారు. కానీ అప్పటికే గారడీ చమత్కారాల గురించి ఈయన వాటి గురించి రాసిన గ్రంథాలతో బాగా పరిచయం ఉండేది. ఎందుకంటే ఈయనకి ఇష్టం కాబట్టి దానికి సంబంధించిన పుస్తకాలన్నీ ఈయన చదివారన్నమాట. అయితే ఏమైందంటే చాలా మంత్రగాళ్ళని కలుసుకొని వాళ్ళ కపట తంత్రాలను, ఉపాయాలను, అలాగే వాటి వృత్తి రహస్యాలను కూడా వ్యక్తిగతంగా ఎంత నేర్చారంటే అంత నేర్చేసుకున్నారంటండి. కాలేజీలోను చిన్న చిన్న సభల్లో కూడా ఈయన ఏం చేసేవారంటే పూర్తి స్థాయిలో ఆ ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించేవారు. పట్టాభిరామ్ గారిని మనం తలుచుకుంటే తెలుస్తుందండి. ఇంద్రజాలికుడు ఎవరంటే మనం పట్టాభిరామ్ గారని చెప్తాం కదా! ఈయన కూడా అలాంటి మ్యాజిక్ మెజిషియన్‌గా ఈయన తయారయ్యారనమాట. వాటిలో ఏంటంటే ఈయన కొన్ని బాగా చేసినవి గాలిలోకి తేలడం, గొప్ప ఇండియన్ మొకుమాయని చూపించడం, స్త్రీని 2 ముక్కలుగా రంపంతో కోయడం అనేవి ఈయన బాగా ప్రదర్శించేవారంటండి. గాలిలోంచి అలాగే విభూది పుట్టించడం, బంగారపు ఉంగరాలని, స్ఫటిక లింగాలని హ్మ్, తీస్తారు కదా! అలాంటివి పసిపిల్లల ఆటల్లాంటివి అని చెప్తున్నారండి శ్రీ అమ్మగారు. ఎందుకంటే ఈ అసాధారణ కార్యాలను వారి వారి శిష్యుల ముందు ప్రదర్శించి ఆయా మహాత్ముల కంటండి కోపాన్ని తెప్పించిన వాడినయ్యాను కూడా అంటున్నారీయన. అంటే ఇలాంటియన్నీ గూడా ఈయన చేసేసారు. ఆ! అలాంటియన్నీ ప్రదర్శించేసి కోపానికి గురయ్యారంటండి. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, ఇంతకీ ఇక్కడ శ్రీ అమ్మగారు మనకి గారడీని, అద్భుతాలని చెప్పుకొని వాటినన్నింటిని బాగా లోతుగా అధ్యయనం చేసినా కూడానంటండి, వాటికి నేను మునుపటిలాగా అసలు లోబడే లేను అని చెప్తున్నారు. అంటే ఆ మాయ నుంచి బయటకొచ్చేసారనమాట. అది గాకుండా ఆ ప్రదర్శన ఏదైతే ఉందో అదేదో పెద్దగా నేను చేస్తానని గొప్పగా గూడా ఈయన చెప్పుకోరంటండి. అంచేత ఈయనేం చెప్తున్నారంటే వీటిని మనకి ఎరగా ఉపయోగించి బోళా జనాన్ని దోపిడీ చేసే కొన్ని మహాత్ముల చేత ఆకర్షితుడినై తప్పుదోవ పట్టే మహా అపాయం నుంచి నేను విముక్తయ్యాను. ఎందుకంటే అయి గారడీ విద్యలు. వాటిని చూసి మనమేమవుతామంటండి ఆకర్షణకు లోబడి మనము తప్పుదోవ పట్టే అవకాశం ఉందంటండి. మన జనాన్ని బోళా కొట్టించేసి దోపిడీ చేసేస్తారంట వాళ్ళందరూ. అటువంటి దోవ నుంచి నేను విముక్తుడినయిపోయాను అని ఇక్కడ శ్రీ అమ్మగారు మనకి చెప్తున్నారు. ఎంత కష్టమైనా సరే విశుద్ధుడైన ఆధ్యాత్మిక గురువుని వెతికి పట్టుకోవడానికి నేనెప్పుడూ కూడా సంసిద్ధుడినయ్యాను అని చెప్తున్నారండి. కాషాయ బట్టలు చుట్టుకున్న మాంత్రికుల మాయలో ససేమిరా నేను పడదలుచుకోలేదు అని ఈ పవిత్రోన్మతను అవగతం కావడం అన్న చాప్టర్‌లో మనకి శ్రీ అమ్మగారు మనతో పంచుకున్నారనమాట. అంటే ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదుగుడు గురువు ప్రాముఖ్యత ఎంతో తెలుసుకున్నారు. అది కూడా ఎలాంటి గురువులు కావాలి అన్న విషయాన్ని ఈయన చక్కగా ఒక క్లారిటీతో ఈయన యొక్క పయనాన్ని కొనసాగించారనమాట. మరి ఈ రోజుతో 13 అధ్యాయాలు పూర్తయినాయండి. రేపటి క్లాస్‌లో మనం 14 అధ్యాయం ప్రయోగాత్మకమైన పరీక్ష. మరి దీంట్లో మనకి శ్రీ అమ్మగారు ఏం వివరించారనేది తెలుసుకుందామండి. ఆహ్, ఏమైనా ఈ యొక్క స్వాధ్యాయం పుస్తక పఠనం చదివేటప్పుడు అక్షర హ్మ్. మరి దోషాలు దొర్లి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి ఫ్రెండ్స్. మానవ మాత్రులం. ఏదో ఒక విధంగా మనకి దోషాలనేవి దొర్లుతూనే ఉంటాయి. మీరందరూ నన్ను ఆదరించి నన్నింతగల ముందుకు నడుపుతున్నందుకు మీ అందరికీ, ఆ గురువులకి, మహావతార్ బాబాజీ గారికి, శ్రీ అమ్మగారికి, నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్న నా గురువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఈ జ్ఞానాన్ని మరి మనందరం కూడా మన ద్వారా ఇంకొంతమందికి అందిద్దాం. ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహకరిస్తున్నందుకు మళ్ళీ మళ్ళీ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.